కూర్చోండి మావయ్య, నీళ్ళు తీసుకొస్తాను. ముందు నా మనవరాల్ని టీయమ్మా. మన ఇంటి మహాలక్ష్మి. ఇన్ని రోజులు ఎన్ని కష్టాలు పడి బతికారో నాకు అర్థమైందమ్మా. చాలాసార్లు వద్దామనుకున్నానమ్మా, కానీ వచ్చి నీతో ఏం మాట్లాడాలి, ఎలా మొదలు పెట్టాలో అర్థం కాలేదమ్మా. ఏమని మొదలు పెడతారు మావయ్య? నా ప్రెగ్నెన్సీ పోవడానికి కారణం అంజలి అని నాకు తెలుసమ్మా, కానీ ఏం చేయలేక నన్ను బయటికి పంపించేశానని చెప్తారా? నా తప్పు నేను ఒప్పుకుంటానమ్మా, నన్ను క్షమించు. అయ్యో, మిమ్మల్ని నేను క్షమించడం ఏంటి మామయ్య? మీకు జరిగిందంతా తెలిసినా కూడా ఒక రాయిలా ఉన్నారు. చాలా పెద్ద తప్పు చేశారు మామయ్య. ఆ తప్పు సరిదిద్దుకుందామనే వచ్చానమ్మా. మన ఇంటికి వెళ్దాం, అన్ని సర్దుకమ్మా, వెళదాం. ఎక్కడికి మామయ్య వెళ్ళేది? ఇప్పటి నుంచి మన అందరం కలిసి ఉందామమ్మా. పద, మన ఇంటికి వెళ్దాం. నేనెక్కడికి రాను మావయ్య. కావాలంటే మేము మీకు గుర్తొచ్చిన ప్రతిసారి వచ్చి మమ్మల్ని చూసి వెళ్ళండి. ఆ ఇంటి గడపని మాత్రం నేను తొక్కను మావయ్య. రేఖ నోటి నుండి ఈ మాట వింటానని నేను అనుకోలేదు. ఇప్పుడు నేను ఏం చేసినా ఏం మాట్లాడినా తను నా మాట వినేలా లేదు. బావా, క్లయింట్ ఇవాళ ప్లాన్ క్యాన్సిల్ చేసుకున్నాడు. 2 డేస్లో వెళ్దామని అన్నాడు. అందుకే కార్ ఎల్బీనార్ బ్రాంచ్లో పెట్టేసి కార్ కేసు ఇచ్చేసి వచ్చేసా. అవునా? సరే కార్తీక్. బావా, ఇవాళ ఇంకేమైనా పనులున్నాయా? ఇవాళ పనులు శివ చూసుకుంటాడు కానీ డాడీతో మాట్లాడినావా? ఫోన్ చేయలే నీకు? పొద్దున కూడా ఫోన్ చేసింది బావా, కానీ నేనే మాట్లాడలేదు. రేఖ చాలా కోపంగా ఉంది. ఈ టైంలో డాడీ రేఖతో మాట్లాడితే ఇంకా గొడవ పెద్దది అవుతుందని నేనే కాల్ లిఫ్ట్ చేయలేదు బావా. కార్తీక్, నువ్వు కాల్ లేపుతలే అని చెప్పి మామయ్య ఇంటికి వెళ్తా అన్నాడంట, శ్రావణితో అన్నాడంట. అవునా? నాకు తెలిసి పాటికి ఇంటికి కూడా పోయి ఉంటాడు. అయ్యో బావా, రేఖ కోపంలో డాడీని ఏమన్నా అనేస్తే అనవసరంగా డాడీ ఫీల్ అవుతాడు బా. నేను ఒకసారి ఇంటికి వెళ్ళేసి వస్తాను బావా. సరే సరే, ఇల్లు కార్తీక్, జల్దీ. నీకు ఏం చెప్పి ఒప్పించాలో నాకు అర్థం కావట్లేదమ్మా. కానీ నువ్వు రాకపోతే నేను ఇక్కడి నుంచి వెళ్ళను. జరిగిన దానికి నేను ఇప్పుడు ఏం చెయ్యలేనమ్మా. ఇప్పుడు జరగబోయేదానికి నేనే బాధ్యత వహిస్తాను. నా కుటుంబం నా కళ్ళ ముందు సంతోషంగా ఉండాలనేదే నా కోరిక. ప్లీజ్ అమ్మా, పదమ్మా, మన ఇంటికి వెళ్దాం. మీరింతలా బతిమలాడకండి మావయ్య. నిజంగా మీరేం చెప్పినా ఏం మాట్లాడినా నేను ఆ ఇంటికి రాను. నేను ఇక్కడే ఉంటాను మావయ్య. ఎందుకమ్మా ఇంత మొండిగా ఉన్నావు? నా మాట వింతల్లి. మీరు పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చిన కొత్తలో నేను కోపంలో మిమ్మల్ని బయటికి పంపించాను కదా, అలా మీ ఇంటి బయట ఒక అడుక్కునే వాళ్ళ ఉంటానమ్మా. నీ గురించి వెయిట్ చేస్తాను. అప్పుడైనా నా మీద కోపం పోతుందేమో. పట్టుకోమ్మా. అలా చేయకండి మావయ్య. నువ్వు వచ్చేంతవరకు నేను వెయిట్ చేస్తానమ్మా. నీ కోపం వచ్చినా పర్వాలేదు. డాడీ, ఎందుకు డాడీ బయట నిల్చున్నారు? లోపలికి వెళ్దాం పదండి. నేను ఆల్రెడీ ఇంట్లోకి వెళ్ళి రేఖతో మాట్లాడాను రా. తను రానని చెప్పింది. నేను ఇక్కడే ఇంటి బయటే ఉంటాను, తను వచ్చే వరకు ఇక్కడే ఉంటానని చెప్పాను. డాడీ, నేను రేఖతో మాట్లాడతాను. ఫస్ట్ లోపలికి వెళ్దాం పదండి డాడీ, వాన పడుతుంది. తను బయటకు వచ్చేంత వరకు నేను ఇక్కడి నుంచి కదలను రా. నువ్వేమైనా చెప్పు. నేను తప్పు చేశాను రా, ఒప్పుకుంటాను. కానీ మీరు నాకు కావాలిరా. నేను తనతో మాట్లాడతాను డాడీ, నేను తీసుకొస్తాను. మా డాడీ బయట వానలో నీ పిలుపు గురించి వెయిట్ చేస్తుంటే కనిపించట్లేదా రేఖ నీకు? నీతోటే మాట్లాడుతున్నాను రేఖ, నీకు వినిపించట్లేదా? ఇంత కఠినంగా కూడా ఉండదు రేఖ. ఆయన తప్ప ఆయన తెలుసుకొని వచ్చాడు కదా, ఒక్కసారైనా ఆయన గురించి ఆలోచించు రేఖ. నాకు మళ్ళీ మీ వాళ్ళని నమ్మాలని లేదు కార్తీక్. ఈసారి నాకేమైనా పర్లేదు, నా కూతురికి ఏమైనా అవుతుందని చాలా భయంగా ఉంది. రేఖ భయపడ్డంలో ఏమాత్రం తప్పులేదు. తన వర్షంలో తాను చాలా క్లియర్గా ఉంది. కానీ తనను నమ్మించి తనను తిరిగి ఇంటికి తీసుకెళ్లడం ఎలాగో అర్థం కావట్లేదు. ఏం చేయాలో మీరే కామెంట్ చేయండి. హలో శ్రావణి. చెప్పండి. రేఖ చాలా కోపంతో ఉందనుకుంటా. మీ డాడీ మాట వింటదో లేదో? మీకెలా తెలుసండి? ఇప్పుడే కార్తీక్ చాలా భయంగా ఇంటికి వెళ్ళిండు. అవునా? నువ్వు కూడా కార్తీక్ వాళ్ళ ఇంటికి వెళ్తే బెస్ట్ ఏమో. మీ డాడీకి సపోర్ట్ ఉంటది కదా. ఏం అవసరం లేదండి,
రేఖ తప్పకుండా ఒప్పుకుంటుంది, డాడీ తోటి ఇంటికి వస్తుంది. అంత స్ట్రాంగ్ ఎట్లా చెప్తున్నావు శ్రావణి? ఆల్రెడీ తను ఎవరి మాట అయితే వింటుందో తనని అక్కడ పంపించాయండి. మొత్తం అయిపోయాక నేను డైరెక్ట్ గా మా ఇంటికి వెళ్తాను. అవునా? ఎవరు తను? నమస్తే బాబాయ్ గారు, నా పేరు కుందన, రేఖ వాళ్ళ ఫ్రెండ్ని. మీతో కొంచెం మాట్లాడాలి బాబాయ్ గారు. లోపలికెళ్ళి మాట్లాడుకుందాం పదండి. ఈ వర్షంలో ఎందుకు? రేఖ మీతో తప్పకుండా ఇంటికొస్తుంది బాబాయ్ గారు, నన్ను నమ్మండి. చిన్నపిల్ల కదా, కొంచెం కన్ఫ్యూజన్లో ఉంది అంతే. కూర్చుని క్లియర్ చేస్తే సరిపోతుంది. సరేనా? పదండి వెళ్దాం. మావయ్యతో ఇంటికి వెళ్ళడానికి ఏంటి రేఖ నీకు ప్రాబ్లం? నీతోనే రేఖ మాట్లాడేది, ఎందుకు సైలెంట్గా ఉన్నావు? నాకు కూడా వెళ్ళాలని ఉందక్క, కానీ భయం వేస్తుంది. దేనికమ్మా భయం? అక్కకి బాబు పుట్టి నాకు పాప పుట్టింది కదా మావయ్య, ఆ కోపం పెట్టుకొని ఏమైనా చేస్తుందేమో అని భయం. నీ కూతురంటే నీకెంత ఇష్టమో నాకు తెలియదు రేఖ, కానీ నాకున్న ఒక్కగానొక్క మహాలక్ష్మి. నన్ను నమ్ము, కంటికి రెప్పలా చూసుకుంటానమ్మా నా మనవరాల్ని. ఒక్కటి చెప్పగలనమ్మా, పసిప్రాణం అది. నానమ్మ తాతయ్యల కళ్ళ ముందు పెరిగితే తను పెద్దయ్యాక తనకి ఎన్నో మెమరీస్ ఉంటాయి. మా పెంపకంలో ఎన్నో నేర్చుకుంటుంది. ఇలాగే దూరంగా ఉంటామంటే మేం పోయాక నీ కూతురు అడుగుతుంది చూడు, తాతయ్య నానమ్మలు లేరా అని. అప్పుడు తెలుస్తుందమ్మా మా విలువ మీకు. ఇక నీ ఇష్టమమ్మా, నేను కింద వెయిట్ చేస్తాను. నీకు ఏం చెయ్యాలనిపిస్తుంది చెయ్యి. డాడీ డాడీ ఏం చేద్దామనుకుంటున్నావు రేఖ? మామయ్య అంత చెప్పినా నాకింకా భయంగానే ఉందక్క. ఎందుకు రేఖ ఇంత మొండిగా ఉన్నావు? అంత పెద్ద మనిషి వచ్చి మాట్లాడుతుంటే నీ మాట నీదే. నువ్వు చేస్తుందేం కరెక్ట్ కాదు రేఖ. నన్ను మీ అమ్మతో పోల్చావు కదా, మీ అమ్మ చెప్పినా వినవా? ఏంటోదినా ఈసారి ఏ కొంపకి నిప్పులు పెట్టాలని ఆలోచిస్తున్నావు? అదే ఇంత డీప్ గా ఏం థింక్ చేస్తున్నావు, ఎవరిని వేసేద్దాం అనుకుంటున్నావు అని అడుగుతున్నా. ఒంట్లో ఏం బాలేదు శ్రావణి. ఎందుకు బాగుంటది? అన్ని పాపాలు చేసి మూట కట్టుకున్నావు కదా, ఆ మాత్రం ఉంటదిలే. నీకో మ్యాటర్ తెలుసా? డాడీ రేఖని కార్తిక్ని ఇంటికి తీసుకుని వస్తున్నారు. వాళ్ళు వచ్చాక పెత్తనం చూపిస్తా పగబెట్టుకుంటా అంటే కుదరదు. సైలెంట్గా ఒక ఆడపిల్లలా ఉండడం నేర్చుకో. అప్పుడైనా ఒక వదినికి ఇచ్చే రెస్పెక్ట్ ఇవ్వాలనిపిస్తుంది. సరే శ్రావణి. ఎప్పుడొచ్చావు శ్రావణి? అంత ఓకేనా? హా అన్నా, డాడీ కోసం వచ్చాను. డాడీ ఇంట్లో లేడనుకుంటా శ్రావణి. తెలుసన్నా, డాడీ రేఖని కార్తిక్ని తీసుకురావడానికి వెళ్ళారు. అవునా? మరి నాకు చెప్పలేదు. నాకు కూడా మార్నింగే తెలిసిందన్నా. నేను కూడా వెళ్దాం అనుకున్నా, కానీ డైరెక్ట్ గా డాడీ ఇక్కడ తెస్తున్నారు కదా, ఇక్కడే కలుద్దామని వచ్చాను. ఓహో అవునా? అవునన్నయ్య, అంజలిని జాబ్ లో జాయిన్ చేస్తా అన్నావు, ఏమైంది? ఆల్రెడీ జాబ్ మాట్లాడేశాను శ్రావణి, ఈ వీకే జాయినింగ్. అవునా? ఒక్క జాబ్ ఏం సరిపోతుంది అన్నయ్య, ఇంకో పార్ట్ టైం కూడా చూసి పెట్టొచ్చుగా. అప్పులన్నీ తనే క్లియర్ చేయాలి కదా. ఇలా మాట్లాడుతున్నానని ఫీల్ అవ్వకు అంజలి, నాకు అన్నయ్య అవుతాడు కదా. ఒకడి మీదే అంత పెద్ద బరువు ఉండడం నాకు ఇష్టం లేదు. అయినా ఇప్పుడు కార్తిక్ వచ్చాక ఫస్ట్ ఇల్లు అమ్మేసి అప్పులన్నీ క్లియర్ చేద్దామని మాట్లాడతాడు చూడన్నయ్య. అస్సలు మనమను ఆల్రెడీ సగం డబ్బులు దాని బంగారం అమ్మే కదా కట్టింది, మిగతాది ఉంది కొంచెం అప్పే, అది నేను క్లియర్ చేసుకుంటా. అలా అంటావా? ఎవరన్నా ఉన్నారమ్మా ఇంట్లో? వచ్చింది ఎవరమ్మా? మా అమ్మ. శ్రావణి, తిట్టినా కొట్టినా ఏం చేసినా పడతాను శ్రావణి, కానీ మా అమ్మకు మాత్రం నిజం చెప్పకు శ్రావణి. ఒకవేళ అమ్మకి నిజం తెలిస్తే అనవసరంగా ఓవర్ థింక్ చేసి హెల్త్ ఖరాబ్ చేసుకుంటా శ్రావణి. తనకేమన్నా అవుతే నేను తట్టుకోలేను శ్రావణి. ఇంతలో ఆలోచించేదానివి మరెందుకు అంత పెద్ద తప్పు చేసావు? ఈ టైంలో మీ అమ్మకి నిజం చెప్తే అక్కడికక్కడే కుప్పకూలిపోయిద్ది. అలాంటి పెద్ద మనిషికి ఇలాంటివి చేయాలని నాకు లేదు. రేఖ వాళ్ళు వచ్చే టైం అయింది, మీ అమ్మకి ఏదో చెప్పి పంపించే. అనవసరంగా నీకు నువ్వే దొరికిపోతావు. సరే శ్రావణి, థ్యాంక్ యూ. ఒసే అంజలి, ఇన్ని రోజులు నువ్వు చేసిన భాగవతం గురించి నాకెందుకు చెప్పలేదే? ఏమైందన్నయ్య? ప్రెగ్నెన్సీ పోవడం నుంచి మొన్న ఆపరేషన్కి కొట్టేసిన బంగారం వరకు మొత్తం చెప్పేశా. నువ్వు చేసిన పాపం వల్లే కదే నీ కొడుకు అలా పుట్టాడు.
ఒక ఆడదానివై ఉండి పైగా ఒక అమ్మవై ఉండి కడుపుతో ఉన్న అమ్మాయికి అంత అన్యాయం చేయాలని నీకెలా అనిపించిందే? థు! అమ్మా అది ఏయ్ ముయ్, నోరు ముయ్. అమ్మా నీలాంటిది ఈ లోకంలో ఉండకూడదే. నిన్ను చూసి ఇంకా నలుగురు చెడిపోతారు. ఏం చేసినా కోపం లేదే నిన్ను. ఏయ్! ముయ్. ఒసేయ్, నిన్ను 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 కడుపులో చెడగొట్టావు కదే. నిన్ను ఏమైందో దినా అంతలా కొడుతున్నారు? మ్యాటర్ ఇంకా మీ అమ్మకు తెలియదా? ఏమైందో దినా? ఏంటి తెలిసేది? నా కూతురు చేసిన పాపిష్టి పని గురించి నా నోటితో నేను చెప్పలేను వదినా. అసలు ఇది నా కడుపులో ఆగండి దినా, అసలు ఏమైందో దినా? రేఖ ప్రెగ్నెన్సీ పోవడానికి కారణం అంజలి అమ్మా. అవునమ్మా, నీకు చాలాసార్లు చెప్దాం అనుకున్నాం, మళ్ళీ నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు అని భయపడి ఆగిపోయాము. నాకు కూడా ఇప్పుడే తెలిసింది వదినా. ఇప్పుడు మీరే చెప్పండి, దీన్ని ఏం చేద్దాం? ఆ తప్పు నేనే చేశాను అత్తమ్మ. నా తప్పు నేను తెలుసుకున్నాను. తెలుసుకుంటే పోయిన ప్రాణం తిరిగొస్తుందా? నిజంగా నా తప్పు నేను తెలుసుకున్నాను అత్తమ్మ. ఇప్పటి నుంచి రేఖన్న చెల్లిలా చూసుకుంటాను. నన్ను నమ్మండి అత్తమ్మ ప్లీజ్. ఆపవే నీ నాటకాలు. నా నెత్తి మీద పెట్టుకొని చూసుకున్నా కదా నేను నిన్ను. ఇంత పాపిష్టి పని ఎలా చేయాలనిపించిందే నీకు? నేను చేసింది ఎంత పెద్ద తప్పు నాకు అర్థమైంది అత్తమ్మ. దాన్ని ఎంత సరిదిద్దుకున్నామని అవ్వట్లేదు. నన్ను నమ్మి ఒక ఛాన్స్ ఇవ్వండి అత్తమ్మ ప్లీజ్ అత్తమ్మ. పోవే. నీలాంటి చెత్త గుణం ఉన్న ఆడది నాకు అసలు అవసరమే లేదు. ఇప్పుడే వెళ్ళిపో ఇంట్లో నుండి. ఇదిగో వదినా, నీ కూతుర్ని ఎంబడే తీసుకొని వెళ్ళిపో. ఒక్క క్షణం కూడా నా కళ్ళ ముందు ఉండొద్దు. ఇదిగో వదినా, నేను ఇందాకే చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, నాకే కూతురు లేదు. నా కూతురు చచ్చిపోయింది. నీకు కూడా మీ అమ్మ చచ్చిపోయింది. అంతే, వెళ్ళొస్తా వదినా. అమ్మ 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 ప్లీజ్ అమ్మ, నా మాట వినమ్మా. అత్తమ్మ మీరే నన్ను నమ్మండి అత్తమ్మ ప్లీజ్ అత్తమ్మ. ఇంకోసారి ఏ తప్పు చేయను అత్తమ్మ ప్లీజ్ అత్తమ్మ. శ్రావణి ప్లీజ్ శ్రావణి, నువ్వన్నా నన్ను నమ్ము శ్రావణి. అత్తమ్మ నువ్వు చెప్తే వింటది శ్రావణి. ప్లీజ్ శ్రావణి చెప్పు శ్రావణి. నువ్వా నన్ను నమ్ము ప్రేమ్. చెప్పు ప్రేమ్, అందరికి నేను మారానని ఒక ఛాన్స్ ఇవ్వమని చెప్పు ప్రేమ్. నీ కాళ్ళు పట్టుకుంటే చెప్పు ప్రేమ్, ఒక్క ఛాన్స్ ఇవ్వమని చెప్పు ప్రేమ్ ప్లీజ్ ప్రేమ్. నన్ను నమ్ము ప్రేమ్, ఒక్క ఛాన్స్ ప్రేమ్. నాన్న ఏమైంది నాన్న? రేఖ ఇంకా పాప ఏరి? మీ ఇద్దరే వచ్చారు. అరే కార్తీక్, నిన్నేరా? ఏమైంది? రేఖకి ఇక్కడ రావడం ఇష్టం లేక మాకు తెలియకుండా పాపని తీసుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందన్నా. వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళలేదంటన్నా. ఎక్కడికి వెళ్ళిందో కూడా అర్థం కావట్లేదన్నా. రేఖ కనిపించకపోవడం ఏంట్రా? వాళ్ళ పుట్టింటికి వెళ్ళిందేమో కనుక్కున్నావా? కనుక్కున్నానన్నా, తను అక్కడికి కూడా వెళ్ళలేదంట. వాళ్ళ నాన్న రిటర్న్లో నా మీద కోపం అయ్యి రేఖ మీద మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వడానికి స్టేషన్కి వెళ్ళాడు. అరే టెన్షన్ పడకురా, తనెక్కడికి వెళ్ళదు. అసలు ఏంట్రా తన ప్రాబ్లము? కుందన కూడా వెళ్ళింది కదా మాట్లాడడానికి. అంజలికి మగపిల్లడు పుట్టాడు కదా, రేఖకేమో ఆడపిల్ల పుట్టింది. ఆ కోపంలో అంజలి తన కూతురు ఏం చేస్తుందోనని భయంలో ఉందమ్మా. అయ్యో నా వల్ల అలాంటి ఇబ్బంది ఏమి ఉండదు మావయ్య. పదండి అందరం కలిసి వెతకడానికి వెళ్దాం. తను నిన్ను ఈ జన్మలో నమ్మదంజలి. ఒకవేళ నువ్వు నిజంగా మారి నార్మల్గా ఉండాలన్నా కూడా నువ్వు మారేవని నమ్మడానికి మేమెవరో రెడీగా లేము. ఎందుకు మావయ్య అలా అంటారు? నేను మారిపోయాను మావయ్య. ఒక్క ఛాన్స్ ఇవ్వండి మావయ్య ప్లీజ్. జరగాల్సిందంతా జరిగిపోయింది. ఏ ముహూర్తాన ఈ ఇంటి గడప తొక్కావో ఏమో, మొత్తం దరిద్రం చుట్టుకుంది నీ వల్ల. ఈమె గురించి వదిలే అమ్మా, ఇప్పుడు రేఖ ఎక్కడుందో తెలుసుకుందాం. నువ్వు మారేవని నమ్మడానికి మేమెవరో రెడీగా లేము. ఏ ముహూర్తాన ఈ ఇంటి గడప తొక్కావో ఏమో, మొత్తం దరిద్రం చుట్టుకుంది నీ వల్ల. నేను ముందులా లేను, మారిపోయాను. ఎంతమందికి చెప్పినా నమ్మట్లేరు. దేవుడా ఇప్పుడు ఏం చేయాలి నేను? ఆఖరికి మా అమ్మ కూడా నన్ను నమ్మట్లేదు. హలో అమ్మా. ఏంటే
ఎందుకు కాల్ చేసావు? అమ్మ ఒక్కసారి వచ్చి నువ్వు మాట్లాడమ్మా. నువ్వు మాట్లాడి మారావని చెప్తే నమ్ముతారమ్మా, ప్లీజ్ అమ్మా. నువ్వు మారావని సంవత్సరాలు జపం చేసినా ఎవ్వరు నమ్మరు. అయినా నిన్ను కన్న తల్లిని నేను, నాకే నమ్మకం లేదు. వాళ్ళెలా నమ్ముతారు? అన్నీ మూసుకొని వాళ్ళేమన్నా పడడం తప్ప వేరే ఆప్షనే లేదు నీకు. పెడై ఫోన్. హలో రాకేష్, మా తమ్ముడు వాళ్ళ భార్య కనిపించట్లేదురా. తను ఎక్కడికి వెళ్ళిందో కూడా అర్థం కావట్లేదురా. అదే నీకు మన ఎస్ఐ పరిచయం ఉన్నాడు కదా, ఒక్కసారి కాల్ చేసి మాట్లాడతావా? ఏమేం బాబా ఎంత డల్గా ఉన్నావు? మమ్మీ కూడా పైన చాలా ఏడుస్తుంది. మీ మమ్మీ చాలా బ్యాడ్ గర్ రిషి. మీ మమ్మీ వల్ల ఎంతమంది ఇలా బాధపడాల్సి వస్తుంది. మీ మమ్మీ వల్ల పిన్ని కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. ఏంటి? అవునా? ఏమైందన్నయ్య? రేఖ వాళ్ళ డాడీని తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళిందంట మనందరి మీద కంప్లైంట్ ఇవ్వడానికి. అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదు నాన్న. కింద బాబాయ్ కూడా ఏడుస్తున్నాడమ్మా. అందరూ బాధపడుతున్నారు. దీని అన్నిటికీ రీజను నువ్వెంత కదా మమ్మీ. నీ వల్లనే పిన్ని కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందంట. నిజంగా నువ్వు అంత బ్యాడ్ గర్లా మమ్మీ? అమ్మా ఏడవకమ్మా, అందరూ ఏడుస్తున్నారమ్మా. మమ్మీ ఏడవకు మమ్మీ. నువ్వు డాడీ దగ్గరికి వెళ్ళు. అమ్మా 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 తీయమ్మా. మమ్మీ నా మాట వినండి బావా. అవును, జరిగింది మార్చలేము, కానీ ఇప్పటి నుంచి రేఖని దగ్గరుండి నేను చూసుకుంటాను. నన్ను నమ్మండి బావా. ఇంటికి రండి బావా, కూర్చొని మాట్లాడుకుందాం. నాకు అవన్నీ తెలియవు. ఏదున్నా స్టేషన్లోనే చూసుకుందాం. అది కాదు బావా, చెప్పేది వినండి. ఎందుకు బావా ఇంటి పరువు రోడ్డు మీద వేసుకోవడం? హలో హలో హలో, ఏమైందండి? రేఖ వాళ్ళ నాన్న కోపంగా ఉన్నాడు లక్ష్మి. ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో ఉన్నారు వాళ్ళు. నా మాట వినడానికి కూడా రెడీగా లేరు వాళ్ళు. ఇప్పుడు కేసు ఫైల్ అయితే కంపల్సరీ అంజలిని జైలు వేస్తారు కదా నాన్న. అన్నయ్య, అంజలిని తీసుకుని ఎటన్నా వెళ్ళిపో అన్నయ్య. జరిగిన దానికి మనం ఏం చేయలేము. అలా అని అంజలి లోపలికి వెళ్తుంటే చూస్తూ ఉండలేము. పిల్లలున్నారు, జీవితం నాశనం అవుతుంది. అవును ప్రేమ్, శ్రావణి చెప్పినట్టే చెయ్యి. హలో అక్క, రేఖ గురించి ఏమన్నా తెలిసిందా? డోర్ తీయమ్మా. రే ఏమైందిరా రిషి? అమ్మా లోపలికి వెళ్ళి డోర్ లాక్ వేసుకునేసింది బాబాయ్. ఇప్పటి వరకు కూడా డోర్ ఓపెన్ చేయడం లేదు. వదినా అమ్మా డోర్ వదినా ఓపెన్ చేయి అమ్మా. వదినా డోర్ ఓపెన్ చేయి. అమ్మా డోర్ ఓపెన్ చేయి అమ్మా. వదినా వదినా అమ్మా ప్లీజ్ అమ్మా డోర్ ఓపెన్ చేయి అమ్మా. ఓపెన్ చేయి అమ్మా డోరు. వదినా వదినా పిచ్చి పిచ్చి పల్లి ఏకొదినా, ఫస్ట్ ఆ డోర్ ఓపెన్ చేయి. దీనికి మించిన సొల్యూషన్ నా దగ్గర లేదు కార్తిక్. నేను చేసిన తప్పుకి వేరే దారే లేదు. ఏం మాట్లాడుతున్నావు వదినా? వదినా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు వదినా, నీకు వాళ్ళ ఫ్యూచర్ గురించి అన్న ఆలోచించు వదినా. నేను మారానని ఎంత చెప్పినా ఎవరు నమ్మరు కార్తిక్. ఇలా అందరి ముందు ఒక తప్పు చేసిన దానిలా బతకాలని లేదు కార్తిక్ నాకు. రేఖని క్షమాపణ అడిగానని చెప్పు. నీకు కూడా సారీ కార్తిక్. మీ అన్నయ్యని బాగా చూసుకో కార్తిక్. వదినా వదినా పిచ్చి పిచ్చి మాట్లాడుకోదినా ప్లీజ్ వదినా. ఆ డోర్ ఓపెన్ చేయొదినా. అట్లాంటి ఏం చేయకొదినా. నేను అందరితో మాట్లాడుతాను వదినా. నెక్స్ట్ జన్మ అంటూ ఉంటే రేఖ కడుపులో పుట్టి జీవితాంతం సేవ చేసుకుంటాను. నా తప్పుని సరిదిద్దుకుంటాను. వదినా రేఖతో నేను మాట్లాడుతాను వదినా. అందరు నేను బాగా చూసుకుంటారు వదినా. నన్ను నమ్మొదినా ప్లీజ్ వదినా. నువ్వు ఇట్లాంటి ఏం చేయకొదినా. వదినా వదినా డోర్ ఓపెన్ చేయొదినా. వదినా మమ్మీ రూమ్ లో లాక్ వేసుకునేసింది డాడీ. నాకు భయం వేస్తుంది డాడీ. బాబాయ్ ఎంత తలుపు కొట్టినా అమ్మ తలుపు తీయడం లేదు. చండిపోతా అది ఇది అంటుండాడి. నాకు భయం వేస్తుండాడి.
మనిషి అన్నవాడు తప్పు చేస్తే కొన్నిసార్లు సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ సరిదిద్దుకోలేని తప్పు చేస్తే ఆ మనిషి మీద నమ్మకం పోతుంది. అలాంటి తప్పే నా పెద్ద కోడలు చేసింది. కానీ ఇక్కడ తను నిజంగానే మారింది. కానీ ఎవరూ దాన్ని నమ్మలేదు. ఏం చేయలేక తనకు తానే శిక్ష వేసుకుంది. ఈ కథతో మేము చూపించాలి అనుకున్నది ఒకటే. అది చాలామంది తోడికోడళ్ళు అహంకారంతో చాలా పెద్ద తప్పులు చేస్తున్నారు. ఇంకోసారి తప్పు చేయాలి అనే ఆలోచన వస్తే మన తోటికోడళ్ళ కథ గుర్తుకు రావాలి. అంజలిలాగా ఎవరూ పట్టించుకోరులే అని నచ్చింది చేస్తే లాస్ట్కి తన చావు తానే రాసుకోవాల్సి వస్తుంది. ఈ కథ నిజంగా జరిగిన కథ, బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ. ఇలాంటి మరెన్నో కథలతో మీ ముందుకు మళ్ళీ వస్తాం. తోటికోడళ్ళందరికీ ఈ కథ అంకితం.